ఫైనల్లీ ఈ రోజు ఇలా సుమన్ టీవీలో ఇంకా తర్వాత ఒక 1 year తర్వాత ఇంకా రెగ్యులర్ గా చేయాల్సి ఉంటదేమో. సీరియస్లీ అది అవ్వాలని కోరుకుంటున్నాను కూడా. ఆ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? 1 నుంచి నేను ట్రై చేస్తున్నా. 2019 నుంచి ఆడిషన్స్ జరిగాయి అనమాట. తిరుపతి నుంచి వచ్చి పుష్ప లాంటి సినిమా, అది చిత్తూరు స్లాంగ్ మనకు వచ్చి మనం చేయకపోతే నేను లైఫ్ లాంగ్ బాధపడాలి. సో 23 నుంచి ఎన్ని మంత్స్ చేశారు? ఫైనల్లీ సెట్కి వెళ్ళి సార్ ముందు నిల్చొని ఓకే సూపర్ అదిరిపోయావు ఓకే బాగుంది. సో ఫస్ట్ సీన్ ఏంటి? జాతరనా? జాతర. ఎంత కరెక్ట్గా ఎలా చెప్పాను చూసారా? ఒక్కసారి డోర్ ఓపెన్ చేయగానే ఓడి అమ్మ లోపల ఇంత ఉందా అసలు? సీరియస్లీ మీకెలా తెలుసు? ఇది నిజంగా తిరుపతిలో జరిగేది కదా. అప్పుడు నేను ఇంకా అదరగొట్టచ్చు, మనకు తెలిసిన విషయమే కదా ఇదంతా అని చెప్పేసి ఆ సెన్స్లో. ఎన్ని టేక్స్ ఉంటాయి మోస్ట్లీ? అసలు వాళ్ళు ఎలా చేసేవాళ్ళు? అంటే రష్మిక గారు కానివ్వచ్చు, ఒకవేళ బన్నీ అన్న టేక్ తీసుకుంటాడు, ఒకవేళ తీసుకోవాలనుకుంటే, ఎందుకంటే మైన్యూట్ డీటెయిలింగ్ కూడా ఆయన వదిలిపెట్టాడు. సుమారు సార్ కోపం వస్తే మైకిల్ ఇసిరేస్తారండి. ఎవరు చెప్పారండి? అలాంటి ఇది రావాలి నాకు, అంతే ఈ సీన్ రావాలి ఈరోజు. సార్ ఎలా చెప్తాడో అలా చేస్తే చాలు. మంజు గారు ఒక ఆర్టిస్ట్ని ఇట్లా లాగేసి ఇలా తిప్పుతాడు అనమాట. శారీని కొంగుని ఇట్లా తిప్పితే వెనకాల నాగుపాం పడగుంటది. రప్ప రప్ప బన్నీ అని అట్లా ఎక్స్ప్రెషన్స్ రప్ప రప్ప అంటాడు. అంటానే నేను నిజంగా అరిచేసి ఏడ్చేసా. అసలుకి చాలా చిన్న పిల్లడు మనసత్వం అన్నది. చాలా మంచోడు బన్నీ.